రిలయన్స్ సిబిజీ అధ్యక్ష, ఇది పిఎంఎస్ ప్రసాద్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి విషెస్ చెప్పేదానికి వచ్చారు. ప్రభుత్వం మారిందని వచ్చినప్పుడు ఆయన అడిగాను, మీరు ఇప్పుడు కొత్త బిజినెస్ దేంట్లోకి వస్తున్నారంటే అప్పుడు ఆయన చెప్పారు కంప్రెస్డ్ బయోగ్యాస్ లోకి వస్తున్నాం అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. చౌడు భూమి తీసుకుని నేపియర్ గ్రాస్ గ్రో చేసి దాని నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేస్తాం. కొంచెం వచ్చే స్లజ్ కూడా అది ఎరువులకి మేము వాడతాం. అద్భుతమైన ఎకో సిస్టమ్ ఉంది. ఇది నేను చాలా రాష్ట్రాలు ట్రై చేస్తున్నా, ఎవరు చేయలేకపోతున్నారు అంటే నేను ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకున్నాను. నేను ఆ రోజే చెప్పాను ఫస్ట్ ప్రకాశం జిల్లాకి వెళ్ళండి, ఎందుకంటే ప్రకాశం జిల్లా దాదాపు మొత్తం పాదయాత్ర చేసిన వ్యక్తి. అక్కడ సమస్యలు నాకు తెలుసు, నిరుద్యోగ యువకుల సమస్యలు తెలుసు, భూమి ఎలా ఉంటుందో ఒక అవగాహన ఉంది. ప్రకాశం జిల్లాకి తీసుకురాని నేను చెప్పాను. ఆయన ఓకే నేను పరిశీలిస్తానంటే ఇమీడియట్ రవి గారు ఫోన్ చేశాను. అన్న రిలయన్స్ వాళ్ళు వచ్చారు, ఇట్లా సిబిజీ ఏదో ప్రాజెక్ట్ ఉంది, ఇమీడియట్ గా టేకప్ చేద్దాం అంటే ఇమీడియట్ గా పాలసీ తయారు చేశారు. పాలసీ తీసుకొచ్చి ఆ పాలసీ ద్వారా తీసుకొచ్చారు అధ్యక్ష. చేసి అన్ని క్లియర్ చేశారు అధ్యక్ష. ఏంటంటే అధ్యక్ష, వాళ్ళని ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని, ఆంధ్ర రాష్ట్రంలో ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని రిలయన్స్ సిబిజీ అఫీషియల్స్, రెవెన్యూ మంత్రి గారు, పవర్ మినిస్టర్ గారు, జిఎం